సలాడ్ బ్లోటింగ్ సిండ్రోమ్. కొంతమంది పీపుల్కి వెజిటేబుల్స్ డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నప్పుడు వాళ్ళకి బ్లోటింగ్ రావడం జరుగుతుంది. అది ఈ 4 కారణాల వల్ల ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి SIBO, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనమాట. ఇది మనకి లార్జ్ ఇంటెస్టైన్స్ లో గ్రో కావాల్సిన బ్యాక్టీరియా స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం తింటున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ మొత్తం ఇవి తినేస్తాయి అనమాట. దానివల్ల అందులో మిగిలిన ఫైబర్ అంతా కూడా ఫర్మెంట్ అవ్వడము, దానివల్ల ఏమవుతుందంటే బ్లోటింగ్ అవ్వడము, గ్యాస్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి లీకీ గట్ అనమాట. సో గట్ లైనింగ్ లో వచ్చేసి హోల్స్ ఉండడం వల్ల మనం తిన్న ఫుడ్ నుంచి ఫుడ్ అనేది లీక్ అవుతూ వస్తుంటుంది. దీనివల్ల ఏమైతే ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ కి దారి తీస్తుంది మనం ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పూర్ మైక్రోబియం. పూర్ మైక్రోబియం అంటే గట్ లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇన్బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు ఏమైపోతుంది అంటే ఫర్మెంటేషన్, ఎక్కువ లోడ్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ అవ్వడం వల్ల బ్లోట్ అవ్వడము, మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల జరుగుతుంది అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి వెజిటేబుల్ సెన్సిటివిటీస్ అనమాట. అప్పటి వరకు అలవాటు లేని వెజిటేబుల్స్ మీరు తినడం స్టార్ట్ చేసినప్పుడు మీకు అట్లాంటి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తున్నాయంటే అది పక్కకు పెట్టేసి వేరే వెజిటేబుల్స్ ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద 4 రీజన్స్ వై యు ఆర్ గెటింగ్ బ్లోటింగ్ అనమాట వెజిటేబుల్స్ కానీ సలాడ్స్ తిన్నప్పుడు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీరు హెల్తీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి, DM చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.